ఏకావజనం ఎదురు కట్టుకుని సశోభాతుల ప్రేరణాధాస్యామి చక్రం ధారయామి చందర్శయామి హస్తాంగరాహయామి సమస్తరాజోపచారభక్తో సమస్త ప్రసాద ब्रह्मांड वैदास सौचारूपेय सौभाग्यवती महालक्ष्मीनुग्रह प्रदासिद्रस्तु सकल प्राप्त्यर्थाय विदाच सर्वमहं प्रदवाजं रूपेण रक्षतु सकलायुधाय బయట ఎండ తెల్లగా ఉంది కదా. అంటే ఈ వెలుగు ఓడిపోతుంది పొలం. హర శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ పర్వతవతిని రామలింగేశ్వర స్వామి గత 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మా కుటుంబానికి ఇలా ఇచ్చినందుకు ఆ శివుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే రంగరంగ వైభవంగా అన్నదానంలో మేము పాల్గొనాలని, మా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నానండి. 4 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందండి అన్నదానం. మా కుటుంబం నుంచి ఇలాగ జరగాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబం నుంచి ఇలా 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ సుమారు 15,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుద్దండి ఇక్కడ. ఈ సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం భక్తులు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి భగవంతుడిని. రంగరంగ వైభవంగా ఇలా జరగాలని, మాకు ఈ అవకాశం ఇవ్వాలని, మాకు అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఎంతో ఇష్టం అండి మా కుటుంబానికి. అలాగా శివుడు ఆ రకంగా మాకు ఇలాగ ఈ అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేప్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 4 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. సుమారు ఈ రోజు ఈ 2024 సంవత్సరంలో 15,000 మంది నుంచి 18,000 మంది భక్తులు ఇచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించారండి. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడు శివుడు ఆదేశాలతో ఈ భోజనాలు ఇంకా మరిన్ని సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఈ అన్నదాన అంటే ఇది అన్నదాన కార్యక్రమంలో ఈ సంవత్సరం 4వ సంవత్సరం మేము స్టార్ట్ చేసండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా ప్రతి సంవత్సరం 15,000 మంది అలా వచ్చేవారండి. ఈ సంవత్సరం ఒక 3,000 మంది ఇంకా ఎగట్రా 15,000 నుంచి 18,000 రావడం జరుగుతుందండి. అయితే మా ఊళ్ళో గత 4 సంవత్సరాల కిందట ఆఫ్ చేశారండి. అంటే ఈదికి ఒక పేటకి ఒకరు పెట్టేవారండి. వాళ్ళు కూడా ఇది మనం చేయలేమని భారీ ఎత్తున రావడం చేయడం అంటే కష్టం అని ఎవరికి వాళ్ళు ఆగిపోయారండి. ఆగిపోయినప్పుడు మేము ఎందుకు పెట్టలేమని చెప్పేసి నేను ఒంటిగానే నేను దిగిన భోజనాలు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆపకుండా పెట్టడం అంటే ఆ శివుడు ఆశీస్సులతో మేము గొప్పగా మేము పెడుతున్నామండి. అంటే మా గొప్పదనం కాదండి, ఇది జనాలు మాకు కొంత మా మీద అభిమానం అయితేనో ఏదైతేనో ఒక 200 మంది మా కార్యకర్తలు అయితేనో ఎవరైతేనో మొత్తం అభిమానులు అయితేనో 200 మంది కూడా మాకు ఈ సహకారం చేస్తారండి. మాకు ఈ భోజనాలు ఉన్నంత వరకు 9 గంటల వరకు నుంచి 3 గంటల వరకు అలా చేస్తానే ఉంటారండి, సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేయడం గొప్పతనం అండి. మేము పెట్టడం అంటే పెట్టచ్చు కానీ ఎవరు పెడితే వాళ్ళు పెట్టేచ్చారు. కానీ వాళ్ళు 200 మంది 5 గంటల్లో క్షమించడం అంటే మాటలేం కదండి. చాలా వాళ్ళని మెచ్చుకోవాలండి మేము.